ఓం శ్రీమాత్రే నమః. దుర్గమ్మ తల్లి తన బిడ్డలని ఆశీర్వదిస్తుంది. అమ్మ ఆశీర్వాదం అమ్మ బిడ్డలమైన మనమందరం స్వీకరిద్దాం. అమ్మ కరుణ, చల్లని చూపు, అనుగ్రహం అమ్మ బిడ్డలందరిపై ఉండాలని వేడుకుంటున్నాను. అమ్మ ఈ ఛానల్ని, మీ మాటల్ని వినే సబ్స్క్రైబర్స్కి అందరికీ మీరు ఆశీర్వదించాలని, అనుగ్రహించాలని మీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాను తల్లి. మీకు కోటి కోటి ప్రణామాలు జగన్మాత. అమ్మ ఈ బిడ్డలని చల్లగా చూడమ్మా, వాళ్ళనుకున్నవన్నీ నెరవేర్చు. వాళ్ళందరూ ఎప్పుడు సంతోషంగా ఉండేలా చూడు తల్లి. అమ్మ నీ మాట విని నువ్వు చెప్పినట్లు నడుచుకుంటున్న వాళ్ళందరినీ జీవితంలో ముందుకు తీసుకువెళ్తూ వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడు. వాళ్ళు నీ మాటని గౌరవిస్తున్నారు తల్లి. నువ్వు చెప్పినట్లు వింటున్నారు కదమ్మా. వాళ్ళకి సదా నువ్వు తోడుండు అమ్మ జగన్మాత. అలాగే నువ్వు చెప్పిన మాటలు విని వీడియోని లైక్ చేస్తున్నారు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు, కమెంటులో నీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై దుర్గా అని కూడా రాస్తున్నారమ్మా. నీ బిడ్డలందరూ నీ మాట వింటున్నారు. అలాగే నీ మాటల గురించి తెలియని ఇంకా నీ బిడ్డల వరకు కూడా ఈ సమాచారాన్ని, ఈ వీడియోని షేర్ చేస్తున్నారమ్మా. కాబట్టి సదా ఎల్లప్పుడూ నీ దయ, అనుగ్రహం వారిపై ఉండేలా చూడమ్మా జగన్మాత. అమ్మ ఆది పరాశక్తి జగన్మాత ఈరోజు మనకు కొన్ని విషయాలు చెప్పడానికి వచ్చింది. అమ్మ చెప్పే మాటలు, సందేశం మనం విందాం. అమ్మ తన బిడ్డ అనగా ముద్దుల కొడుకు గణేశుడు, మన విఘ్నేశ్వర స్వామి మనతో ఏం మాట్లాడుతున్నారో తెలుసా? గణపతి గణపతి అని అమ్మ పిలవగానే ముద్దు ముద్దుగా చిన్న చిన్న అడుగులు వేస్తూ ఆ చిన్ని బొజ్జి గణేశుడు పరిగెత్తుకుంటూ మన కోసం వచ్చేశాడు. గణపయ్య మన విఘ్నేశ్వరుడు మీ బుద్ధిని వికసించేలా చేస్తున్నాడు. మీలో ఉన్న జ్ఞానాన్ని బయటకి తీసుకువస్తున్నాడు. తండ్రి మీకు చాలా జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాడు. అలాగే మీలోని మంచితనాన్ని తండ్రి చాలా ఇష్టపడుతున్నాడు. తండ్రి మీకు చాలా జ్ఞానాన్ని అనుగ్రహిస్తున్నాడు. మీరు చాలా జ్ఞానవంతులవుతారు. మీలో ఉన్న అజ్ఞానాన్ని తండ్రి దూరం చేస్తున్నాడు. అంతా దూరమైపోతుంది. మీకు ఉన్న జ్ఞానంతో పెద్ద పెద్ద పనులన్నీ చేయగలుగుతారు. మీతో ఆ పనులన్నీ స్వామియే చెయ్యబోతున్నారనమాట. కొద్ది రోజులు గడుస్తున్న కొద్దీ మీ బుద్ధి ఎంత పెరుగుతుందంటే అంత ఎక్కువగా వేగముగా పెరిగిపోతుంది. అంటే అంత వేగంగా పెరుగుతుందన్నమాట. స్వామి మిమ్మల్ని బుద్ధిలో అంత వేగంగా వికసింపజేస్తాడు. దానితో మీరు చాలా పనులని చేయబోతున్నారు. ఏవైతే ఇప్పటి వరకు ఆగి ఉన్నాయో మీ బుద్ధి వల్ల ఆ పనులన్నీ జరుగుతాయి. అలాగే మీ చుట్టుపక్కల ఉన్న నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ మనుషులు, నెగిటివ్ పనులు అన్నిటినీ మీరు అంతం చేయబోతున్నారు. చెడుని చాలా వరకు అంతమందిస్తారు మీరు. ఎందుకంటే విఘ్నేశ్వరుడు మీకు ఆ పవర్ ఇస్తున్నాడు కాబట్టి. ఆయన ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఆటంకాలు లేకుండా మనందరినీ అలాగే ముఖ్యంగా మిమ్మల్ని ఆయన అనుగ్రహించబోతున్నాడు. మీ చుట్టుపక్కల ఉన్న చెడుని ఆయన దూరం చేస్తున్నాడు. మీ పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగేలా తనే ముందుండి నడిపిస్తున్నాడు. అలాగే మీలో ప్రతి విజయాన్ని ఆయన చూసి సంతోషించాలనుకుంటున్నాడు. ఎందుకంటే మీరందరూ అమ్మ ఆది పరాశక్తి ముద్దుల బిడ్డలు కదా. అందుకనే విఘ్నేశ్వరుడు సదా మీకు తోడుండి ముందుకు నడిపిస్తూ ప్రతి పనిలో మీకు విజయాన్ని చేకూరుస్తూ మీరు ఎల్లప్పుడూ సంతోషంగా, ఆనందంగా ఉండేలా చూసుకుంటానని చెబుతున్నాడు. ఆయన ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో అనేది ప్రతి ఒక్కటి మీకు తెలియజేస్తూనే ఉంటాడు. దానివల్ల మీకు అన్నీ మంచే జరుగుతుంది. అంతా మంచే జరుగుతుంది.
మీకు దూరమైనవి దగ్గరవుతాయి. అలా అని చెడువి మాత్రం కాదు. మీకు ఏవైతే మంచి మంచివి దూరమయ్యాయో అవన్నీ మళ్ళీ తిరిగి మీకు దగ్గరవుతాయి. మీరు మానసికంగా సంతోషంగా ఉంటారు. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. ఇంట్లో ఎప్పుడు సంతోషం విరజిల్లుతుంది. కాబట్టి మీరు అమ్మకి అలాగే విఘ్నేశ్వర స్వామికి కృతజ్ఞతగా ధన్యవాదాలు తెలుపుతూ కామెంట్లో తప్పకుండా కామెంట్ చెయ్యండి. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని షేర్ కూడా చేయండి. అప్పుడే అమ్మ మాటల పవర్ ఆశీర్వాదం మీకు లభిస్తుంది. అలా మీకు లభించాలంటే ఇలాంటివన్నీ తప్పకుండా చేయండి. చేస్తే అమ్మ అనుగ్రహం ఆశీర్వాదం చల్లని చూపు మీపై సదా ఉంటుంది. జై దుర్గా, జై జై దుర్గా.